హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి గీతమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నేను షూట్ చేస్తున్నాను అనమాట. తనకైతే స్కూల్కి పంపించేసి ఎగ్ కర్రీ వండమంది, ఎగ్స్ వండేసినాను అనమాట. చారు కూడా చేసేసాను. మాకు ఓన్లీ లంచ్కి రైస్ పెట్టుకోవడం ఒక్కటే ఉందన్నమాట. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నాకు ఏ పనులు ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడే ఇంకా గ్యాస్ పై అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు లక్ష్మి గ్యాస్ పై చూడలేదనమాట. తనకి ఏదో పని ఉందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతే నేను అన్నాను తుడుచుకుంటా అలానే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గిన్నెలన్నీ పడేసి గ్యాస్ పై తుడిచేసినాను అనమాట. గిన్నెలు దూమ్స్ వెళ్ళిపోయింది లక్ష్మి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈరోజైతే ఇవి సర్దదాం అనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ. సర్దిద్దాం ఇప్పుడు. చూడండి మొత్తం ఎంత కిచడాలుగా ఉందో. ఇదును నెక్స్ట్ పిల్లలైతే ఇవన్నీ బాక్సులు తీసి పెట్టారు సైడ్కి. సో ఇవన్నీ బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇవన్నీ ఎక్కడొక్కడ పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నీట్గా మళ్ళీ ఆర్గనైజ్ చేద్దాం, నీట్గా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకోసమే లినిషా పాపని అయితే పడుకోబెట్టేసాను. తను పాలు తాగేసి పడుకుంది. తనైతే ఈరోజు కొంచెం బెటర్ అండి. నిన్నటి మొన్నటి మీద కూడా కొంచెం క్యూర్ అయ్యింది, బెటర్గానే ఉందన్నమాట. టానిక్ లేసిన తర్వాత తను పడుకుండిపోయింది, పాలు కూడా తాగేసింది. తనకు మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత లేపించి అన్నం తినిపిస్తాను. తను ఎంతసేపు పడుకుంటే అంత మంచిది. ఎందుకంటే 2 డేస్ నుంచి నిద్ర లేదు కదండి. సో తనకి నిద్ర పడితే క్యూర్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఫస్ట్కి ఇవన్నీ తీసి కిందని పెడతానండి. మళ్ళీ అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మనం మీషోలో ఆర్డర్ పెట్టానండి, వచ్చాయనమాట. సో ఇప్పుడు వీటికి బ్యాంగిల్స్ అనేది ఆర్గనైజ్ అనేది చేస్తున్నాను అనమాట. నీట్గా ఉంటాయని చెప్పేసి. చూడండి ఎన్ని గాజులు మొత్తం కిచడాలుగా ఉన్నాయన్నీ. అందుకోసమే ఏ డజన్కి ఆ డజన్ కలిపి పెట్టాం అనుకోండి, మనం తీసినప్పుడు నీట్గా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టినప్పుడు కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి 300 బిలో పడ్డాయి రెండు కూడా. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల చూడండి ఎన్ని బాక్సులు ఖాళీ అయ్యాయి. 4 బాక్సెస్ అయితే ఖాళీ అయ్యాయి. నెక్స్ట్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి అనమాట. ఏ డజన్కి ఆ డజన్ పెట్టేసుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయాయి 2 బాక్సెస్ కూడా. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తాయి ఇవి. పాప అయితే లెగిసిపోయింది, అందుకే ఏడుస్తుంది. లెగిసిన వెంటనే ఎత్తుకోమంటుంది అనమాట. నువ్వేం పని చేయు, తర్వాత సంగతి. ముందే ఎత్తుకోమంటుంది. ఇప్పుడు కొంచెం హెల్త్ అప్సెట్లో ఉంది కాబట్టి రైస్ పెట్టాను. మళ్ళీ మా ఆయన వచ్చేస్తే బాధ కదా. టైం కరెక్ట్గా 1 అవుతుంది అనమాట. ఇంతసేపు పట్టింది ఆ బ్యాంగిల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఎత్తికేసి తెచ్చి సర్దడానికి. నాకైతే ఇంకా చారన్నం పెట్టేసినాను అనమాట. తను తిన్నది. తినేసిన వెంటనే ఇంకా మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసిన ఇవి సర్దడానికి. ఈ టేబుల్ మీద సామాన్లన్నీ తీసేసి కిందని పెట్టాను. మళ్ళీ పేపర్ వేసేసి ఇంట్లో పెడతాను. బాక్సులు ఎలాగో ఖాళీ అయ్యాయి కదా, కొన్ని అందులో పెడతా. చూద్దాం ఎలా సర్దుతాను. ఇది వచ్చేసరికి ఇలా సర్దానండి. ఇదైతే ఇంకా ముట్టుకోలే. పాప అయితే ఉండట్లేదు అనమాట, తర్వాత చూసుకుందామని. ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్ పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసరికి జ్యువెలరీ స్టిక్కర్స్, ఇక్కడ కూడా జ్యువెలరీ. ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాలు కలిపి చెవులోనివి అన్ని రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కలిపి పెట్టాను. 5 అవుతుందండి. ఈరోజైతే చాలా టైర్డ్గా ఉంది నాకైతే మాత్రం. ఎందుకంటే పాప గడిగడికి ఆడడం అంటే కొంచెం తగ్గింది అనుకున్నాం, కానీ తెల్లవారి మళ్ళీ మధ్యాహ్నం నుంచి సేమ్ ప్రాబ్లం అనమాట. సో గడిగడికి వెళ్ళడం వల్ల కిందన బాగా రెడ్డిష్గా అయిపోయింది. కిందటి వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారండి. అందరికీ పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి, మేము ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి. డాక్టర్ టానిక్స్ ఇచ్చారు, బట్ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. ఈరోజు కూడా మళ్ళీ తీసుకువెళ్తున్నాం. నెక్స్ట్ చాలామంది ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే మీరు ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పేసి. ఫుడ్ కొంచెం కొంచెం పెడుతున్నానండి. నెక్స్ట్ నా ఫీడింగ్ ఆపిన కానుంచి మోషన్ హార్డ్గా వెళ్ళలేదనమాట. ఇప్పుడు 2 to 3 డేస్ నుంచి ఫస్ట్ మోషన్ హార్డ్గా వెళ్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత వచ్చేసరికి 2 డేస్, నెక్స్ట్ డే వచ్చేసరికి హాఫ్ అన్ అవర్కి కొంచెం కొంచెమైనా వెళ్తుందనమాట. అది కూడా లూజ్ మోషన్స్లా కాదు, మళ్ళీ నార్మల్ మోషన్ అవుతుంది, బట్ పీకుతున్నట్టు వెళ్తుంది. యాక్చువల్గా కడుపు నొప్పి కూడా డాక్టర్ టానిక్ ఇచ్చారు, అది 3 పూటలు పట్టమన్నారు, పడుతున్నాం, బట్ తగ్గట్లేదు అనమాట. సో ఇంకెందుకని ఈరోజు తీసుకెళ్ళిపోదాం మళ్ళీ అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. వరుసగా 3 డేస్ నుంచి తిరుగుతున్నామండి హాస్పిటల్కి, డే బై డే. సో కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ డైపర్స్ అయితే నేను వేయట్లేదండి. ఈ ప్రాబ్లం వచ్చిన కాడ నుంచి డైపర్స్ ఆపేసినాను అనమాట. క్రీమ్స్ వాడుతున్నాం, బట్ అది కూడా తగ్గట్లేదు. ఏమైందో మాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఎనీవే అందరూ టిప్స్ ఇచ్చారు, కంపల్సరీగా అవన్నీ పాటిస్తానండి ఫ్యూచర్లో మాత్రం. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పుడైతే పాప కొంచెం ఇందాక పడుకున్నప్పుడు ఏం నాన్నా ఇవ్వకే గీత కడుపు నొప్పి వస్తుంది ఇంకున్నో.
పాప అయితే ఇంత కొంచెం సేపు పడుకుంది అనమాట. అప్పుడు వచ్చేసరికి నేను ఇది కూడా సర్దేసిన నీట్గా. ఇప్పుడైతే లెగిసిపోయింది మళ్ళీ, అందుకే ఏడుస్తుంది ఈ అనుకొని. నెక్స్ట్ ఇప్పుడు కిందన రెడ్డిష్గా అయిపోవడం వల్ల నేనైతే వైప్స్తోని క్లీన్ చేయట్లేదు అనమాట. గడిగడికి వెళ్తున్నప్పుడు లైట్గా లూక్ వామ్ వాటర్, వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టేసి కాటన్ క్లాత్తోని నాపీ దగ్గర తుడుస్తున్నాను అనమాట. అదే డైపర్స్ అయితే అసలు వేయలేదు, అలానే ఉంది తను. అలానే ఉంచుతున్నా కూడా మెయిన్ గాలి తగిలితే కింద అదంతా రెడ్డిష్ తగ్గుతుంది అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ వచ్చేసరికి బట్టలు అయితే చాలా ఉన్నాయి, 2 days నుంచి ఉండిపోతున్నాయి. ఇదే ప్రాబ్లం వల్ల మడత పెట్టట్లేదు. ఈరోజు అయితే అది కూడా మడత పెట్టేస్తాను. మడత పెట్టిన వెంటనే మా ఆయన వస్తే ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా దేవుడి దయ వల్ల తగ్గిపోవాలని కోరుకుంటున్నా. ఏదో సమ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇలా ఉండదు కదా. ఎన్ని డేస్, 4 days 5 days అవుతుంది. సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనమాట మేము. డే బై డే హాస్పిటల్కి వెళ్దాం, మళ్ళీ డే బై డే హాస్పిటల్కి వెళ్దాం. చూద్దాం, ఈ రోజైనా కూడా లాస్ట్ అవ్వాలి హాస్పిటల్కి వెళ్ళి. దేవుడి దయ వల్ల తగ్గిపోవాలి అంతే. ఈవినింగ్ అయితే పాపనైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంతవరకు అయితే విడి తీయడం అవ్వలేదు, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. పాపతో అలా స్పెండ్ చేయడానికి టైం సరిపోయింది. సో ఈ అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎంతమంది అభిమానించిన వాళ్ళు మా మీద ఉన్నారా అన్న హ్యాపీనెస్ తోని అప్డేట్ అయితే ఇస్తున్నాం. ఎంతమంది ఎన్ని పాజిటివ్ కామెంట్స్ తెలుసానండి పాప కోసం. ప్రతి ఒక్కరు కూడా అక్క ఇది చెయ్యు, ఇది వాడు, అది చెయ్యు అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. కొంతమందికి రిప్లైస్ ఇస్తున్నా, కొంతమందికి ఇవ్వకపోతే మీరు అయితే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నాకు వీలైనంత వరకు నేను ఇస్తున్నా, లేదంటే లేదా అనమాట. అందుకోసమే పేరు పేరున థ్యాంక్స్ అని అంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పగానే మన ఇంట్లో భయపడకక్క, బాధపడకక్క, ఏం కాదులేండి తగ్గిపోతుంది, ఇలా చేయండి అలా చేయకండి అని ఎవరైతే కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్ అని చూస్తున్నప్పుడు ఓకే, మాకు ఒక సపోర్ట్ ఉంది, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు, మాకు బాధల్లో మా కష్టాల్లో మాకు తోడుగా ఉంటున్నారు అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉందన్నమాట. దానివల్ల మేము కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాం. అంతే కదా. లేకపోతే అంటే ఇప్పుడు మీకు జరిగిందా పక్కన పెట్టండి, బట్ మా పిల్లలకి కూడా అలాగే జరిగిందక్క, నువ్వైతే భయపడకు అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ మెంబర్ లాగా మనకి ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు చూసారా, అక్కడ మీకు అందరికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలు యాక్చువల్గా ఈ అభిమానం కోసమే యాక్చువల్గా ధరణికి ఇప్పటికీ చెప్తా ఉంటారు అనమాట. వ్యూస్ తో సంబంధం లేదు, ధరణి గుడ్ల అంటే ఒక ఫ్యామిలీ లాగా అనుకుని మన వీడియోల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు. వాళ్ళ కోసమే వీడియో పెట్టు, ఎంత కష్టమైనా కూడా ఆ రోజు ఒక అప్డేట్లో ఏదో ఒక అప్డేట్ వాళ్ళకి ఇస్తూ ఉండు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీ లాగే బాగా బాండింగ్ కనెక్ట్ అయిపోయి అర్థం చేసుకొని మనతో సాగిపోతూ ఉంటారు. మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు కొద్దిగా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను దానికి ఇప్పుడు అదే మోటివేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. నథింగ్ బియర్డ్ దట్. బట్ ఈ జర్నీలో మాకు మీరు తోడుగా ఉన్నారు చూస్తా, అది మాత్రం మర్చిపోలేదు. ఈ విషయంలో ఏంటంటే నిన్న దాన్ని చెప్తున్నట్టు 112 కామెంట్లు వచ్చాయండి. అన్నీ పాప కోసమే పెట్టారు, ఇలా చేయండి అలా చేయండి, బాధపడకండి, టెన్షన్గా ఉండండి, అదని ఇదని. అవన్నీ వింటా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నెక్స్ట్ సిరప్ నేమ్స్ కూడా చెప్పేసి అక్క ఇవి తెచ్చి పట్టు, భయపడకు, ఏం కాదు అని చెప్పేసి అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. సార్ అయితే నాపీ క్రీమ్ ఒకటి ఇచ్చారు, అవే మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. సో అవి ఇప్పుడు పెట్టాం ఆల్రెడీ నైట్. ఇప్పుడు దేవుడి దయ వల్ల పడుకుంటే సరిపోతుంది. డాక్టర్ ఆల్రెడీ చెప్పారు మీకు 72 hours పడుతుంది మొత్తం క్లియర్ అవ్వాలి అనేసరికి అని అన్నారనమాట. సో మాక్సిమం ఆ డైపర్ ఏరియా దగ్గర గాలి తగిలేలా చూసుకోండి అన్నారు. నేనైతే డైపర్స్ అయితే వేయట్లేదండి, క్లీన్ చేసుకునేసరికి నాకు టైం సరిపోతుంది నిజంగా. బట్ పిల్లల ఆనందం కన్నా మనకి ఏది ఎక్కువ కదా, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంత కష్టమైనా తన కోసం పడ్డామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం కదా. బంగారం గడి తగ్గిపోతుంది కదా. మీరు కూడా ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి, కంపల్సరిగా తగ్గిపోతుంది కదమ్మా కదా. ఇప్పుడు నవ్వుతుంది. బాయ్ అమ్మో చెప్పిందని. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఇది అండి ఈ రోజు అప్డేట్. రేపు వీలైతే మాత్రం ఫుల్ డే వ్లాగ్ మాక్సిమం షూట్ చేస్తాను. ఈరోజు పాపతో నాకు సరిపోయింది, ఏమీ అనుకోకండి. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ.